హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫామ్ హౌస్లో. ఇవాళ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బర్త్డే అయితే తను ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేస్తుంది. ఫామ్ హౌస్ నేమ్ వచ్చేసి ది క్యాస్ట్రో. మీకు ఏమైనా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాకు కామెంట్ చేయండి. మేమైతే ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్ళాం, ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తాం కదా. చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసాం, చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా అందరు ఫ్రెండ్స్ ఉంటే హంగామా ఎలా ఉంటుందో తెలిసే కదా. అక్కడ ఫామ్ హౌస్ చుట్టూ కూడా ఏం లేవు, జస్ట్ ఫామ్ హౌస్, మొత్తం పీస్ఫుల్ ఏరియా. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, టోటల్ గ్రీనరీ, లైటింగ్స్. ఫామ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంది, మీరే చూడండి కావాలంటే. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఎంతో ఎగ్జైట్ అయ్యాడు అక్కడ ప్లేస్ చూసి. ఇక స్విమ్మింగ్ పూల్ చూసి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. వాడిని పట్టుకోలేక ఎంతో కష్టపడిపోయామనుకోండి. మరి చిన్నపిల్లలకు వాటర్ చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, వానికైతే ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది లేండి. వాటర్ చూస్తే చాలు అక్కడనే ఉండిపోతాడు, ఎక్కడికి వెళ్ళకుండా. ఇక మా ఫ్రెండ్స్ ఉడుకుంటారా ఎంత మంచి ఫామ్ హౌస్ చూసి. ఎక్కడ పడితే అక్కడ అందరు ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అమ్మాయిలం కదా, అస్సలు ఊరుకోలేము. ఒక్క మంచి ప్లేస్ చూస్తే చాలు 100 ఫొటోస్ దిగుతాం. అలాంటిది ఇంత మంచి ప్లేస్లో మినిమం 1000 ఫొటోస్ అన్న దిగాలి కదా. మీకోసమే నేను ఆ లిటిల్ ఫ్లవర్ ఇచ్చాను, తీసుకోండి గైస్. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ కజిన్స్కి కానీ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇదొక బెస్ట్ ప్లేస్. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఇంత బెస్ట్ ప్లేస్లో ఆ బడ్జెట్ అంటే చాలా తక్కువ గైస్. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా లాంగ్ ఉంది, కిడ్స్కి కూడా సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి, దేనికి దానికి సపరేట్. అండ్ టీవీస్, ఏసీ, ఫ్రిడ్జ్, ఓవెన్ అన్నీ ఉన్నాయి. బయట గార్డెన్లో ప్రొజెక్టర్, సిట్టింగ్ ఏరియాస్ అన్నీ చాలా బాగా నీట్గా ప్రొవైడ్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బిజీలో వాళ్ళే ఉండిపోయారు. స్నాప్ స్ట్రీక్స్ అనుకుంటూ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళే ఉండిపోయారు. కనీసం కూర్చొని మాట్లాడదాం, ఎంజాయ్ చేద్దాం అన్న థాటే లేదు వాళ్ళకి అసలు. మీ ఫ్రెండ్స్ కూడా అలానే చేస్తారా? చేసుంటే కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ స్టార్ట్ చేసింది, ఇంకా అందరు వచ్చేసారనుకోండి. ఇంకా ఆమె స్టార్ట్ చేశాక మన కళాఖండం కూడా చూపించాలి కదా. ఇక బరిలోకి దిగింది వైషు రెడ్డి. ఇంకా ఎవరిదాళ్ళు హైప్ ఇచ్చుకోవడం అంటే తెలిసే కదా, ఆమెనైతే ఎప్పుడు ఆమెదే హైపే ఇస్తూనే ఉంటుంది. అమ్మో, మా ఫ్రెండ్ చూసారా నా ఫోన్ లాక్కొని మరి చెప్తుంది. నేను దివ్యాంష్ మాత్రం చాలా చిల్ అయిపోయాం. మాకు నచ్చిన స్టెప్పులు వేసుకుంటూ నచ్చిన సాంగ్ పెట్టుకుంటూ చిల్ అయ్యాం. వాడైతే ఒక్కొక్క సాంగ్ నాకు బ్యాండ్ కావాలి, పుష్ప సాంగ్ కావాలి అనుకుంటూ చెప్తూనే ఉన్నాడు. మనకి ఏది ఇష్టమైతే అది పెట్టి మంచిగా డ్యాన్స్ చేసాం మేము. ఇంకా చేసి నేను అలసిపోయా, కానీ వాడు మాత్రం అస్సలు అలసిపోలే. వానికి చేస్తున్న కొద్దీ ఇంకా ఊపు వస్తూనే ఉంది. ఇంకా కిడ్స్ సాంగ్స్ పెట్టుకొని వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా నేను వీడియోస్ తీసుకున్నా. ఇక డ్యాన్స్ చేసి మేమందరం అలసిపోయాం. నెక్స్ట్ స్టెప్ మన ఫేవరెట్, ఇక మంచిగా తందూరి చికెన్ లాలీపాప్స్ అన్నీ లాగిచ్చేసామనుకోండి. తినడం ముఖ్యం కదా ఫస్ట్ మనకి. ఇక తినడం కంప్లీట్ అయిపోయాక నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి గార్డెన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. మా దివ్యాంష్ కానీ ఎనర్జీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వాడు ఇంకా పుష్ప సాంగ్స్ అన్నీ పెట్టుకొని చేస్తున్నాడు. మనకి పుష్ప మూవీ అన్న సాంగ్స్ అన్న చాలా ఇష్టం. ఫైనల్గా మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకా టైం దగ్గరికి వచ్చేస్తుందని ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా డాన్సర్స్ ఇప్పుడు వచ్చి పక్క కూర్చున్నారు. డాన్స్ చేసి అలసిపోయినట్టున్నారు చాలా. హాయ్, నువ్వు తప్ప మమ్మల్ని డాన్సర్స్ అని ఎవరు గుర్తించట్లేదే అసలు. ఏదో ఫ్రెండ్ ఫీల్ అవుతుందని చెప్పిన. మినిమం నర్సరీ వాళ్ళు వేసే స్టెప్పులు కూడా వేయరాదు వీళ్ళకి. ఇంతకు మ్యాటర్ ఏంటంటే, ఇవాళ మా బెస్టీ అన్న బర్త్డే పార్టీ ఉంటే వచ్చినాం మేము. తను సర్ప్రైజ్ ప్లాన్ చేసింది వాళ్ళ అన్నకి ఫామ్ హౌస్లో. ఏం చేస్తాం, ఆమె కోసం ఇదంతా డెకరేట్ చేసి కష్టపడి ఫామ్ హౌస్ వెతికి గూగుల్లో సెర్చ్ చేసి ఇంత చేస్తే కనీసం వాల్యూ కూడా ఇస్తలేదు. పక్కకోండి అంటుంది. ఫైనల్గా ఇంకా కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న. ఓకే, బాయ్ గైస్, లవ్ యూ ఆల్. మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.